welcome back to Best Beauties. హ్యాండ్మేడ్ కాస్మెటిక్స్లో ఇది ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనం ఒక న్యాచురల్ అండ్ బ్యూటిఫుల్ లిప్ బామ్ ఎలా చేయాలో చూద్దాం. అండ్ ఈ లిప్ బామ్ లిప్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి, అంటే లిప్స్ డార్క్గా ఉంటాయి కదా వాళ్ళకి, లిప్స్ బాగా డ్రైగా ఉండి క్రాక్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ లిప్ బామ్లో యూజ్ చేసిన న్యాచురల్ ఇంగ్రీడియంట్ పింక్ టింట్ని ఇస్తుంది కాబట్టి మనం ఈ లిప్ బామ్ని చిన్నపిల్లలకి లిప్ టింట్ ఆర్ చీక్ టింట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. ఈ రెసిపీలో మనం జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ ఇంగ్రీడియంట్ న్యాచురల్ అండ్ ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన బీట్రూట్. బీట్రూట్లో విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన మనకి లిప్స్ మీద ఉన్న డార్క్నెస్ని తగ్గిస్తుంది అండ్ లిప్ డ్యామేజ్ని కూడా హీల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ షియా బటర్. ఇది సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కాబట్టి ఇది ప్లాంట్ ఆరిజిన్. అండ్ ఈ ఇంగ్రీడియంట్ మనకి చాలా క్రీమ్స్లో, లోషన్స్లో, హెయిర్ కండిషనర్స్లో ఇలా చాలా ప్రొడక్ట్స్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ నాకు రిక్వైర్మెంట్ ఎక్కువ కాబట్టి నేను ఇంత ప్రొడక్ట్ పర్చేస్ చేశాను, కానీ మీరు ఆన్లైన్లో 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ అమెజాన్లో పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంగ్రీడియంట్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఇది స్కిన్ని సాఫ్ట్గా స్మూత్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కోకోనట్ ఆయిల్. దీనికి ఇంట్రొడక్షన్ అవసరం లేదు, మనకి ఈజీగా దొరికే ఆయిల్ ఇది. అండ్ మీరు దీని ప్లేస్లో యాక్చువల్గా ఆల్మండ్ ఆయిల్ అయినా ఆలివ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను ఈజీగా దొరుకుతుంది, పర్చేస్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి కోకోనట్ ఆయిల్తో చూపిస్తున్నాను. సో ఇప్పుడు రెసిపీ ఎట్లా చేయాలన్నది చూద్దాం. లెట్స్ బిగిన్. ఓకే, ఇప్పుడు లిప్ బామ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక మీడియం సైజ్ ఉన్న బీట్రూట్ని తీసుకొని వాష్ చేసి స్కిన్ని పీల్ ఆఫ్ చేసుకోండి. అండ్ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనం డైరెక్ట్గా హ్యాండ్స్తో కాకుండా గ్లోవ్స్ వేసుకొని చేయాలి. ఎందుకంటే మన హ్యాండ్స్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి మనం చేస్తున్న ప్రోడక్ట్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్లోవ్స్ కంపల్సరీ యూస్ చేయండి. అండ్ ఇప్పుడు బీట్రూట్ స్కిన్ని పీల్ ఆఫ్ చేసిన తర్వాత బీట్రూట్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎయిదర్ బీట్రూట్ని మనం గ్రేట్ చేయొచ్చు, లేదా వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రేట్ చేసిన లేదా బ్లెండ్ చేసిన బీట్రూట్ని ఒక క్లీన్గా ఉన్న కాటన్ క్లాత్ యూస్ చేసి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. అండ్ మనం బీట్రూట్ జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయగా మిగిలిన బీట్రూట్ని కూడా ఇట్లా డ్రై చేసుకుని ఉంచుకున్నట్లయితే దీన్ని మనం ఫేస్ ప్యాక్స్లో రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ ఆల్మోస్ట్ 45 గ్రామ్స్ వరకు వచ్చింది. దీన్ని మీరు ఒక మినీ వేయింగ్ స్కేల్తో మెజర్ చేసుకోవచ్చు. దాని కాస్ట్ అరౌండ్ 300 to 400 రూపీస్ ఉంటుంది. నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా మీరు ఒక పెద్ద టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా, సో 1 టేబుల్ స్పూన్ ఈక్వల్ టు 15 గ్రామ్స్ అన్నట్టు. సో 3 టేబుల్ స్పూన్స్ జ్యూస్ని మీరు తీసుకోవాలి ఈ ప్రాసెస్కి. ఇలా 3 టేబుల్ స్పూన్స్ జ్యూస్ తీసుకున్న తర్వాత దానికి 1 టీ స్పూన్, అంటే టేబుల్ స్పూన్కి టీ స్పూన్కి డిఫరెన్స్ ఉంటుంది. టేబుల్ స్పూన్ అంటే 15 గ్రామ్స్, టీ స్పూన్ అంటే అప్రాక్సిమేట్లీ 5 గ్రామ్స్. మనకి ఈ ఎక్స్ట్రాక్ట్లోకి 1 టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు సిమ్లోనే ఉంచి స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడైతే ఈ మిక్స్చర్ థిక్ అవుతున్నట్లు అనిపిస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బీకర్లోకి లేదా ఏదైనా క్లీన్గా ఉన్న కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్స్చర్కి ఒక 8 గ్రామ్స్ షియా బటర్ని యాడ్ చేసుకోవాలి. 8 గ్రామ్స్ అంటే 1.5 టీ స్పూన్. ఇప్పుడు ఈ షియా బటర్ మెల్ట్ అవడానికి మనం డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి. అంటే డైరెక్ట్గా హీట్ చేయకుండా ఒక గిన్నెలో హాట్ వాటర్ని పోసి అందులో ఈ బీకర్ని పెట్టి గ్యాస్ స్టవ్ మీద లేదా ఇండక్షన్ కుక్ టాప్ మీద కానీ పెట్టుకోవాలి. షియా బటర్ కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా బ్లెండ్ చేసుకోండి. ఇది మొత్తం బ్లెండ్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ పాటు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 15 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసి దీన్ని 1 to 2 మినిట్స్ పాటు చక్కగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేస్తున్నప్పుడు మనకి స్మూత్గా క్రీమీగా మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు దీన్ని
క్లీన్గా డ్రైగా ఉన్న ఏదైనా ఒక చిన్న కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారా ఎంత సింపుల్గా లిప్ బామ్ రెడీ అయిపోయిందో. ఇందులో మనం జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసాం. ఎటువంటి కలర్ని, పర్ఫ్యూమ్ని, ప్రిజర్వేటివ్ని యాడ్ చేయలేదు. అండ్ ఈ ప్రోడక్ట్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఉంటే ఇది ఈజీగా 1 మంత్ పాటు అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. అండ్ ఇది మీరు డే టైమ్ అండ్ నైట్ టైం 2 సార్లు యూస్ చేయొచ్చు. ప్రిఫరబుల్లీ నైట్ టైం అప్లై చేసుకుంటే లిప్స్ మీద ప్రోడక్ట్ ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి లిప్స్ డార్క్నెస్ తగ్గడానికి, లిప్స్ సాఫ్ట్గా స్మూత్గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. So this is the final product. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం హార్డ్గా ఉంటే అప్లికేషన్కి ఈజీగా ఉంటుంది, లేదా బయట ఉంటే కనుక కొంచెం లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది. సో దీని కలర్ కూడా చూడండి ఒక్కసారి, నేను అప్లై చేసి చూపిస్తాను. చూసారా ఎంత మంచి పింక్ టింట్ వస్తుందో. సో ఇది మల్టీపర్పస్ ప్రోడక్ట్, మనకి లిప్ బామ్గా వర్క్ చేస్తుంది అండ్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆయిలీ స్కిన్ ఉంటే మాత్రం దీన్ని చీక్ టింట్గా యూస్ చేయొద్దు, ఎందుకంటే ఇందులో మనం కోకోనట్ ఆయిల్ యూస్ చేసాం కదా, దానివల్ల మనకి యాక్ని వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో బెటర్ నాట్ టు టేక్ ద రిస్క్. ఆయిలీ స్కిన్ ఉంటే ఓన్లీ లిప్స్కి మాత్రమే యూస్ చేసుకోండి. అండ్ యాజ్ ఏ సెడ్ ఇది చాలా బేసిక్ అండ్ మినిమం ఇంగ్రీడియంట్స్తో చేసాం కాబట్టి, అండ్ ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా స్కిన్ సేఫ్ కాబట్టి మనం దీన్ని చిన్నపిల్లలకి కూడా హ్యాపీగా యూస్ చేయొచ్చు. అండ్ ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో పింక్ చేయండి, నేను 100% అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. అండ్ ఇంకొన్ని వీడియోస్ కోసం బెస్ట్ బ్యూటీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.